ఒక సామెత ఉంటుంది. వండుకుంటే ఒకటే కూర, దండుకుంటే 70 రకాల కూరలొస్తాయని. అలాగే కష్టపడి సంపాదించినోడికి ఒకటే దారి, అడ్డగోలుగా వెళ్ళేవాడికి రకరకాల దారులుంటాయి. ఏదైనా కాజేయడానికి, కొట్టేయడానికి. ఇప్పుడదే. కాకపోతే ఏదో రోజు వాడి పాపమైతే పండుతది. ఇప్పుడు తాజాగా అదే ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఆస్తి కొట్టేయడానికి ప్రయత్నం చేశాడట. అతను చనిపోయి దాదాపు 4 ఏళ్ళు అవుతుందట. కానీ అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేసుకొని ఆస్తిని కొట్టేసే ప్లానేసాడు. కాకపోతే దానికి ఆధార్ కార్డ్‌లో ఫోటో కూడా మార్చేసుకున్నాడట. చివరికి ఆ డిజిటల్ సైన్ పెట్టే దగ్గర దొరికిపోయాడట. ఆ డిజిటల్ సైన్ పెట్టే దగ్గర ఆరా తీస్తే సైన్ తేడా వస్తే అసలు వ్యక్తి అతను కాదు అని ఆ వ్యక్తి చనిపోయి ఆస్తి సంబంధించిన వ్యక్తి 4 ఏళ్ళు అవుతోంది అనే విషయం తెర మీదకొచ్చింది. ఇది దీనికి అయితే ఇలాగా సహకరించడానికి ఇలా సంతకం పెట్టడానికి అక్కడ సబ్ రిజిస్టర్ కూడా సహకరించారు అనేది అయితే ఈ ఆధార్ ఈ సైన్ ఎప్పుడైతే ఈ ఆప్షన్ ఉందో ఈ సైన్‌లో మొత్తం విషయం అయితే బయటపడింది. ఇది కృష్ణా జిల్లా మొవ్వ రిజిస్టర్ ఆఫీస్‌లో ఈ గూడుపటాన్ని జరిగింది. మంగళగిరికి చెందిన తోట వెంకటేశ్వరరావుకు పట్టణంలోనే 1000 గజాల స్థలం ఉందట. 4 ఏళ్ల క్రితం ఆయన మృతి చెందిన ఆయన పేరిట ఉన్న భూమి వారసుల పేరు మీదకి మారలేదు. విషయం తెలుసుకున్న మంగళగిరి భూమాఫియా సభ్యులు స్కెచ్ గీశారు. ఆ స్థలం తమదే అని బేరం పెట్టారు. నాగేశ్వరరెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే భూమాఫియా ఇక్కడ తెలివి ఉపయోగించి రిజిస్ట్రేషన్ మంగళగిరిలో కాకుండా వేరే చోట అయితే సులభంగా అవుతుందని నాగేశ్వరరెడ్డిని నమ్మించారు. మొవ్వ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అందరూ తమకు తెలిసిన వారని చెప్పి ఎనీవేర్ రిజిస్ట్రేషన్కి ఒప్పించారు. తోట వెంకటేశ్వరరావు నాగేశ్వరరెడ్డికి ఈ స్థలాన్ని జీపీఏ చేస్తున్నట్లుగా డాక్యుమెంట్ తయారు చేసి ఫిబ్రవరి 20న దాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందుకోసం చందు సుధాకర్ అనే వ్యక్తిని తోట వెంకటేశ్వరరావుగా తీసుకొచ్చారు. సుధాకర్ ఆధార్ కార్డులో వెంకటేశ్వరరావు ఫోటో ఉన్నట్లు మార్ఫింగ్ చేసి రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చారు. ఆధార్ వెరిఫికేషన్ జరిగినప్పుడు ఈ సైన్ 2 పేర్లు సరిపోలేదు. డాక్యుమెంట్లో తోట వెంకటేశ్వరరావు ఉండగా ఆధార్లో చందు సుధాకర్ అని వచ్చింది. అయినా భూమాఫియాతో కుమ్మక్కైన సబ్ రిజిస్టర్ అంబటి సత్యనారాయణ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఫిబ్రవరి 20వ తేదీన డాక్యుమెంట్ నెంబర్ 932 జనరేట్ అయింది. నాగేశ్వర్ రెడ్డి మంగళగిరి వెళ్లి ఆ స్థలాన్ని తాను కొనుగోలు చేసినట్లు స్థానికులు చెప్పాడు. ఆ నోట ఈ నోట విషయం తెలిసి తోట వెంకటేశ్వరరావు భార్య కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. రిజిస్ట్రేషన్ దస్తావేజును చూడగా అసలు విషయం బయటపడింది. దస్తావేజులో తోట వెంకటేశ్వరరావు పేరు, ఆధార్ కార్డులో ఉన్న వెంకటేశ్వరరావు ఫోటోతో సుధాకర్ అన్న పేరుతో ఆధార్ కార్డు ఉండడాన్ని చూసి దొంగ రిజిస్ట్రేషన్ అని తేల్చారు. ఫిబ్రవరి 25న రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. ఆధార్ ఈ సైన్లో స్పష్టంగా తేడాలున్న రిజిస్ట్రేషన్ చేసే కుట్రలో భాగమైన సబ్ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేశారు. నిజంగా ఇలాంటివి చాలా జరిగిపోతూ ఉంటాయి. ఆదమర్చి పట్టుకో ఇక్కడ తెలిసింది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేశారు కాబట్టి బయటపడింది. లేకపోతే అయిపోయి ఉండేది. ఇలాగ ఎంతమందో వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వీళ్ళ పేరు మీదకి వచ్చేసింది కాబట్టి వీళ్ళు ఇంకొకరికి అమ్మేసుకుంటారు. ఇలా వెళ్ళిపోద్ది. వీళ్ళు ఎప్పుడుగో లబోదీపం అని వీళ్ళు తెలుసుకొని వీళ్ళ అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే వీళ్ళ పేరు మీద స్థలం లేదని కంప్లైంట్ చేస్తే ఈ లోపల ఎన్నో చేతులు మారిపోతాయి. ఇలాంటి సివిల్ వివాదాలు కోకొల్లలుగా ఉంటున్నాయి. ప్రభుత్వం ముందు ఇలాంటి వాటి మీద దృష్టి పెడితే అన్ని బయటకు వస్తాయి.